అన్న మీరు తోలుతుంది బళ్ళన్న, విమానాలు కాదు. కొంచెం స్పృహలో ఉండి తోలండి. మీరు తోలే తోలుడు వల్ల పక్కన వాళ్ళకి ఇబ్బందవుతోంది. ఇప్పుడు జస్ట్ ఇప్పుడే ఒకతనైతే పిల్లోడినేసుకొని వస్తున్నాను బయట నుంచి. అతనేంటంటే అసలు ఇండికేటర్ యేసున్నాను. రైట్ సైడ్ ఇండికేటర్ యేసాను మా ఇంటి వైపు తిరగడానికి. అసలు ఇండికేటర్ కూడా చూడట్లేదు. స్పీడ్‌గా వచ్చేస్తున్నాడు పైకి. పైకొచ్చిన తర్వాత అక్కడ బ్రేక్ కొట్టాడు. పిల్లోడికేమన్నా అయింటే ఏదిరా పరిస్థితి. కొంచెం ఏమంటారు సెన్స్‌లో ఉండి నడపండి బళ్ళు. ఓకేనా? నేను అందరిని అనట్లేదు. ఇలా నడిపే వాళ్ళని మాత్రమే అంటున్నాను. ఇంకొకటేందంటే అండి నైట్ టైము బైకులకి వాటికి లైట్స్ పెట్టుంటారు చూసారా? ఎల్ఈడీ లైట్స్. వాటి వల్ల చాలామందికి అంటే ఇప్పుడు ఎదురుగా వచ్చే వాహనం అంటే వీటి వల్ల ఏందంటే మనకి ఎదురుగా వస్తుంటాం కదా! మనకేందంటే కంట్లో ఫోకస్ పడి ఎదురుగైతే ఏం కనపడదు. అసలు దీనికి ఎలా పర్మిషన్ ఇస్తారో నాకైతే అర్థం కాదు గానీ తోలేవాడికైతే ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మీకు కనపడడం కోసం మీరు మామూలుగా పెట్టుకుంటారు. అంటే కంపెనీ వాడిచ్చిన లైట్స్ కాకుండా ఎక్స్‌ట్రా ఎల్ఈడీ లైట్స్ పెట్టుకుంటారు. ఎదురుగా వచ్చేవాడి పరిస్థితి ఏంది? హైవే మీద వచ్చేవాళ్ళకి తెలుస్తదండి ఈ బాధ. మామూలుగా ఒకసారి ఆలోచించండి. కొంచెం వీటి మీద ఏదన్నా యాక్షన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి. వీటి వల్ల ఏందంటే చాలా వరకు ప్రమాదాలైతే జరుగుతున్నాయి. అందులో ఇలా స్పీడ్‌గా నడిపే వాళ్ళ మీద కూడా చాలా యాక్షన్ అయితే తీసుకోవాలి. సో, జస్ట్ మిస్సు. నా వరకు అంటే ఇంతకుముందు చూసాను. బట్ నాకేం భయమేసిందంటే నా దగ్గర పిల్లోడున్నాడు. అది భయమేసింది. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. మీ ప్రాణాలు మాత్రమే కాదు, పక్కనోళ్ళ ప్రాణాలు మీ వల్ల పోతున్నాయి. ప్రమాదాలు అరికట్టాలంటే స్లోగా నడపండ్రా నాయనా! ఎందుకురా ఈ బాధలన్నీ?